మార్గం కాదది, మన వైదిక సిద్ధాంతం ఇచ్చినటువంటి మార్గం. అది అంటుంది, ప్రపంచము కనపడుతుంది, దాని మీద పరిశోధన చేస్తావు. పరమాత్మ కనపడడు, దాని మీద ఏం పరిశోధన చేస్తావు? కనిపించే దాని మీద పరిశోధన చేస్తే ఒప్పుకోవచ్చు, వీడేదో తాపత్రయపడుతున్నాడు కింద మీద అని. భగవంతుడు కనపడడే, నువ్వేం పరిశోధన చేస్తావు? ఆలోచించండి. ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నామా మనం? భగవంతుడు కనపడడు. అయితే స్వామి, నేను విగ్రహాలు, అమ్మవారు లక్ష్మీదేవి ఇలా కూర్చుంది, అమ్మవారిది ఇలా పెట్టుకున్నాను, శివుడు. నువ్వు మాట్లాడేది నాకు కనిపించేటువంటి విగ్రహాల గురించి, పదార్థాల గురించి. నేను అడిగేది, ఈ విగ్రహాలు పుట్టక ముందు దేవుడు ఉన్నాడే? నీ ఇంట్లో ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసి దేవుడు గది కట్టి ఒక విగ్రహం మార్కెట్లోంచి కొని తెచ్చి నీ ఇంట్లో పెట్టుకుని లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం అని ఆ విగ్రహాన్ని దైవంగా చూస్తున్నావు కదా. అంటే ఆ విగ్రహం తయారవ్వక ముందే దైవం ఉందా లేదా? అంటే ఆ విగ్రహం దైవం కాదుగా. ఒక రకంగా విగ్రహం కూడా దైవంలో ఒక భాగమే, అంతేగాని విగ్రహమే దేవుడు కాదు. నా పదం మీకు అర్థమైందా? విగ్రహమే దేవుడు కాదు. విగ్రహమే దేవుడైతే ఈ విగ్రహం పుట్టకముందు ఉండాలి దైవం. లేకపోతే మనలాగానే దేవుడికి కూడా ఒక డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంటుంది. అతడు పుట్టాడు అని అంటే అతడు జాతస్య హి ధ్రువో మృత్యు. అందుకనే గుర్తుపెట్టుకోండి, రాముడు పుట్టాడు, రాముడు కాలగర్భంలో అంతర్లీనమైపోయాడు. కృష్ణుడు పుట్టాడు, కాలగర్భంలో అంతర్లీనమయ్యాడు. కాబట్టి బాగా ఆలోచించండి మీరు. భగవంతుణ్ణి నేను గృహప్రవేశం చేసుకుని ఇల్లు కట్టుకుని ఒక విగ్రహం కొని అక్కడ పెట్టి దేవుడంటే ఇంతే అని నా ఆలోచనతో దైవాన్ని పరిధి గీసి కూర్చోపెడితే నో డౌట్ తప్పు కాదు. కానీ అది పరమార్థం కాదు, అది సత్యం కాదు. అంటే తప్పు కాదు కానీ సత్యం కాదు. గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన పదం మీకు అర్థమైందే? నేను భగవంతుణ్ణి ఒక 3 అడుగులో లేకపోతే 3 అంగుళాలో లేకపోతే ఒక ఫోటోకో పరిమితం చేసి ఇదే దేవుడు, ఇంకా మిగతావేది దేవుడు కాదు, ఇదిగో దేవుడి విగ్రహం దగ్గర కూర్చున్నప్పుడు శ్రద్ధగా ఉండరా అంటారు. అంటే మిగతా ఎక్కడున్నా శ్రద్ధ అక్కర్లేదని అర్థం. ఒరే నువ్వు ఎలా ఏడిస్తే నాకెందుకురా, దేవుడు ఎదురుగుండా కూర్చున్నావు, కొద్దిగా శ్రద్ధ పెట్టి చేయరా, కొద్దిగా భక్తితో చేయరా అంటారు. అంటే మన భావన చూడండి, దైవాన్ని రెస్ట్రిక్ట్ చేశాం కనుక మనలో మంచితనాన్ని కూడా రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం. అదే దైవాన్ని కనుక విస్తృతం చేస్తే మనలో మంచితనం కూడా అంతటా వ్యాపిస్తుంది. మన ఆలోచనల్ని పరిధి పెట్టేస్తున్నాం. ఒక డబ్బా పెట్టి, దీపం పెట్టి దాని మీద డబ్బా పెట్టి కవరేజ్ ఎలా చేస్తున్నామో, మూత పెడుతున్నామో, అలాగనే మనల్ని మనం పరిమితం చేసుకుంటున్నాం. తత్కారణంగా దైవాన్ని పరిమితం చేసేసుకుంటున్నాం. నా సిద్ధాంతంలో నేను ఎప్పుడూ కూడా వినండి, తర్వాత బాగా ఆకలింపు చేసుకోండి, తర్వాత ఆచరించండి అని ఇన్ని మాటలు మాట్లాడను. నేను చెప్పేది మీరు వినడం మొదలుపెట్టారు అని అంటే ఆచరణ తేడాగా రాదు, వెంటనే ఆచరణ కూడా అయిపోతుంటుంది లోపల. జ్ఞానానికి ఉండే గొప్పతనం అది. 2 రెళ్ళు 4 అని మీరు గురువు దగ్గర విని లోపల ఆకలింపు చేసుకున్నారనుకోండి, వినేటప్పుడు ఆకలింపు చేసుకోవడమే మీకు సొంతమైపోతుంది. అది మీరు ఇక్కడ 2 రెళ్ళు 4 అని దిద్దిన తర్వాత ఇంటికి వెళ్ళి ఒక అరగంటకో 2 గంటలకో 4 అనేది మీకు కనపడుతుందని అంటే కుదరదు. 2 రెళ్ళు 4 అని మాస్టర్ అక్కడ మీకు నేర్పాడు అని అంటే ఆ నేర్పే సమయంలో మన బుద్ధిని, మన మనస్సుని అంకిత భావంతో అక్కడ కూర్చొని వినగలిగాము అని అంటే శ్రద్ధతో, అది లోపలికి ఎక్కిందని అంటే అక్కడే దర్శనం అయిపోతుంది. అది అలాగనే ఈ 9 రోజులు కూడా ఈ సాధన మీలో వేరే ఎక్కడికో వెళ్ళి మీరు సాధన చేయాలి, అన్నీ వదిలిపెట్టి పారిపోవాలనేటువంటి పక్కన పెట్టి వింటూ వెళ్ళండి. వినేవాడే కనగలడు. కనడం అంటే చూడడం అని, కనడం అంటే వేరే గైనిక్ వార్డులో పట్టుకెళ్ళి మెటర్నిటీ వార్డులో పట్టుకెళ్ళి పెడదాను. కాబట్టి పదార్థాన్ని పరిశోధన చేస్తే ఈ గులాబీ పువ్వు ఎలా పుట్టింది, అసలు దీని కాండం ఏంటి, దీని యొక్క పెటల్స్ ఎలా ఉన్నాయి, పరిశోధన చేస్తే కొంతవరకు సరేలే వీడికి ఏదో కనిపిస్తుంది చేస్తున్నాడు అనుకోవచ్చు. భగవంతుడు కనపడడే నాకు ఏం పరిశోధన చేయమంటారు? ఎలా చేయమంటారు? ఒక రూపాన్ని చేయమంటారా? ఈ రూపాన్ని గీయకముందు ఉన్నాడుగా, అప్పుడు ఎలా ఉన్నాడు వాడు? ఇంకోటి ఈ రూపం మీద చేయమంటున్నారు, ఇంట్లో ఈ రూపం పెట్టుకుంటాను, రేపు ఏదో ఒకటి కింద పడి పగిలింది అనుకోండి, ఏం చేయాలి నేను?
ఇంకో రూపం తెచ్చుకోవాలి. అంతే కదా. ఇంట్లో మనం విగ్రహానికి పూజ చేస్తుంటాం, కాలగర్భంలో కొంతకాలంలో ఏదో విరిగిపోతుంది. ఇంటికి వచ్చినటువంటి బ్రహ్మగారు అంటారు, ఏమండి ఈ ఖండమైనది, తుండమైనది, చిన్నమైనది విగ్రహం ఇంట్లో ఉండకూడదు, దీన్ని నదిలో కలిపేయండి. తీసుకెళ్ళి కలిపేస్తున్నాం. ఖండమైపోతే మనం తీసేస్తున్నాం, అంటే ఇంకా దాంట్లో దేవుణ్ణి చూడట్లేదు. మళ్ళీ మంచి తెచ్చిపెట్టుకుంటున్నాం. ఈ ట్రాన్సిట్ పీరియడ్లో దేవుడు ఏమయ్యాడు మరి? దీన్ని తీసేసాం, వాడు రావాలి, ఈ మధ్యలో దేవుడు ఎక్కడున్నాడు? అక్కడ లేడు. అంటే ఇంకా దేవుడు లేనితనం మనం అనుభవించగలుగుతున్నాం. అంటే ఎంత మూర్ఖులం ఆలోచించండి. ఖండమైంది తీసేసాం, ఇంక ఉంచకూడదండి బాబు, ఒక క్షణం కూడా ఉంచకండి బాబు, మీరు వెళ్ళి ఇంకోటి తెచ్చుకోండి అన్నారు. ఇది తీసేసి మనం పక్కన పెట్టాం. ఇప్పుడు దేవుడు లేడు ఆ పీఠం మీద, విరిగిపోయింది విగ్రహం. కొత్త విగ్రహానికి వెళ్ళాం. ఇప్పుడు దేవుడు లేడు, మళ్ళీ వస్తాడు. అంటే ఇది తీసేసి కొత్తది తెచ్చుకునే మధ్యలో దేవుడు లేడా అండి? అక్కడ దేవుడు లేడు అని అంటే ఉపనిషత్ అంటుంది, అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదురితి.